అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని నియోజకవర్గాలకి సీట్లని అనౌన్స్ చేయడం జరిగింది. తెలుగుదేశం అయితే 94 సీట్లకి, జనసేన అయితే 5 సీట్లకి యాక్చువల్గా అనౌన్స్ చేశారు. ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అయితే 6 సీట్లకి యాక్చువల్గా క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. నెల్లూరు సిటీకి యాక్చువల్గా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికల్లో నెల్లూరు ఉమ్మడి జిల్లా నుంచి 10 సీట్లకు 10 సీట్లు మేము గెలుచుకోబోతున్నాం. 10 సీట్లకు 10 సీట్లు. అంతేకాదు నెల్లూరు ఎంపీ సీటు కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం. నెల్లూరు సిటీని అయితే అత్యధిక మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్, నేను నమ్ముకున్నది డెవలప్మెంటే. అభివృద్ధి 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 నిదానంగా. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీ చేయాలని దాదాపు 5,262 కోట్లతో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేసాం. దాదాపు 90 to 95% కంప్లీట్ చేసాం. ఎలక్షన్స్ కొద్దిగా ముందుగా రావటం వల్ల ఆ 5-10% మిగిలిపోయినాయి. అవి కానీ పూర్తి అయిపోయింటే నెల్లూరు స్మార్ట్ సిటీ, నెల్లూరు నగరాన్ని దోమల్లేని నగరం చేయాలనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ సివరేజ్ 550 కోట్లు తెచ్చాం. అది కొద్దిగా కనెక్షన్స్ ఇవ్వటమే ఆపేశారు. స్వచ్ఛమైన నీరు 365 రోజులు 24 గంటలు ఇవ్వాలని 550 కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ వేసాం. దాన్ని పూర్తి చేయాలి, వదిలేశారు. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ 710 కోట్ల రూపాయలతో ఎండ్ టు ఎండ్ దుమ్ము లేని నగరం చేయాలంటే ఎండ్ టు ఎండ్ రోడ్లు ఉండాలి. నేను అనేక దేశ విదేశాలు చూశాను. 710 కోట్లతో యాక్చువల్గా చేసాం. ఈరోజు ఎక్కడికి పోయినా అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. సార్ మీరేసిన రోడ్లు ఎండ్ టు ఎండ్ అని. అలా అనేక చేసాం. అదేవిధంగా బారాషాహి దర్గా 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న దర్గాని పట్టించుకోవాలా. నేను చేశా, గర్వంగా చెప్తున్నాను. ఎవరు చేయలా. అక్కడ చక్కటి ఘాటు కట్టించా, రోడ్లు వేయించా, ఒక హాల్ కట్టించాను, టాయిలెట్స్ కట్టించా. ఒకప్పుడు భయంకరంగా ఉండేది బారాషాహి. 2014లో 4 లక్షల మంది వస్తే 2019కి 20 లక్షల మంది బారాషాహి దర్గాకి వచ్చారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు. నెక్లెస్ రోడ్, స్వర్ణాల చెరువు ఉంది, 365 నీళ్ళు ఉంటాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ హైదరాబాద్కి ఎందుకు ఉండాలా, మనకెందుకు ఉండకూడదు, మన నెల్లూరుకి ఎందుకు ఉండకూడదు అని స్వర్ణాల చెరువు దగ్గర నెక్లెస్ రోడ్ని ప్రారంభించాం. దాని ఫేజ్ 1 అయింది. ఫేజ్ 2 చేయాలి. ఇంకా బారాషాహి దర్గా కూడా ఫేజ్ 2 చేయాలి. అదేవిధంగా అనేక టెంపుల్స్కి ఘాట్లు, ఈ రంగనాయక స్వామి టెంపుల్ తీసుకుంటే చిన్న ఘాటు ఉంది, దాన్ని చక్కటి ఘాటు చేస్తే దాన్ని పూర్తి చేయాలి, వదిలేశారు. అదేవిధంగా కోనేరు, మూలాపేటలో ఎంతో చరిత్ర కలిగిన టెంపుల్, ఆ కోనేరు మరి భయంకరంగా ఉండేది. ఈరోజు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా మీరు తీసుకుంటే ఎన్నో 1 అన్నా క్యాంటీన్స్, 7 క్యాంటీన్లు పెట్టా పేదలు, నిరుపేదల కోసం. నిరుపేదలు ఎవరికైతే ఇళ్ళు లేవో 43,000 ఇళ్ళు శాంక్షన్ చేశా. ఇంకొక 10% ఖర్చు పెట్టి అయిపోయాయి, అవి వదిలేశారు. ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటిలన్నింటినీ ఇంకొక 10% ఖర్చు పెడితే అవి వదిలేశారు. మాకు మంచి పేరు వస్తుందని వదిలేశారు. వాటిలన్నింటినీ ప్రభుత్వం వస్తే కంప్లీట్ చేయటం ఒక ధ్యేయం. రెండోది, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకు కొంత టెక్నికల్గా వాళ్ళని డెవలప్ చేయాలి. టెక్నికల్గా వాళ్ళ యొక్క స్కిల్, పెయింటర్ ఉంటే పెయింటర్కి స్కిల్స్ ఉంటాయి, ప్లంబర్ ఉంటే ప్లంబర్కి స్కిల్స్ ఉంటాయి, ఎలక్ట్రీషియన్ ఉంటే ఎలక్ట్రీషియన్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళకి కొంత ఎక్విప్మెంట్ ఇస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఈసారి వచ్చిన తర్వాత ఈ యొక్క పనులు ఏదైతే స్మార్ట్ సిటీ కావాల్సింది కంప్లీట్ చేస్తూ పేదల నిరుపేదల యొక్క డెవలప్మెంట్కి ఖచ్చితంగా చేయటం జరుగుతుంది. ఆ విధంగా నెల్లూరు నగరాన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయడం జరుగుతుంది.